జోగిలాంబ గద్వాల జిల్లా అయ్యజ మున్సిపాలిటీ కేంద్రంలో నకిలీ ధృవపత్రాల దందా గుట్టురట్టయింది. లక్ష్మీ నరసింహ ప్రింటింగ్ ప్రెస్ పై రెవెన్యూ అధికారులు మెరుపుల దాడులు నిర్వహించారు. భారీ ఎత్తున నకిలీ ముద్రలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ జ్యోతి ఆదేశాల మేరకు జరిగిన ఈ తనిఖీల్లో ప్రభుత్వ డాక్టర్లు, హెడ్ మాస్టర్లు, సర్పంచుల పేరుతో ఉన్న సుమారు 18 నకిలీ స్టాంపులు బయటపడ్డాయి. రాయలసీమ జిల్లాలకు చెందిన ముద్రలు కూడా ఇక్కడ లభించడం కలకలం రేపుతుంది. కంప్యూటర్లను పరిశీలించగా ఆధార్ కార్డులు, ఎస్ఎస్సి మెమోలు, మ్యారేజ్ సర్టిఫికెట్లు సహా 150కి పైగా నకిలీ పత్రాలు తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు టెక్నాలజీని వాడుకుని నకిలీ ధృవపత్రాలను సృష్టిస్తూ సామాన్యులను మోసం చేస్తున్నట్లు తేలింది. స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, సామాగ్రిని తదుపరి విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు.